Yes, thank you so much. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముళ్ళు థ్యాంక్ యూ రైట్. సో ఇప్పుడే చెప్తున్నాను బుచ్చికి ఇది ఎలా మాట్లాడాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలియట్లేదు. ఎస్పెషలీ నిన్న సినిమా చూడకపోయి ఉంటే నేను ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని. సినిమా చూసిన తర్వాత నాకు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అక్కడ వచ్చిన వీడియో మిత్రులకి, అక్కడ సోషల్ మీడియాలో ఉన్న మిత్రులకి, టీవీలో చూస్తున్న అందరికీ, ఎస్పెషలీ మా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పడానికి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నచ్చుతూ ఒక పని చేయడానికి, నచ్చుతూ ఒక పని చేస్తూ, నాకు ఇష్టపడి ఒక పని చేస్తూ, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ, ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమని పొందడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరో నన్ను ఈ ఆఫీస్లో పుష్ చేసి పని చేయాలి, లేకపోతే ఈ దారిలో వెళ్ళి పని చేయాలని చెప్పు. నేను స్వతహాగా నేను అనుకుని, నేను చేసి, నేను బుచ్చి అనే ఒక డైరెక్టర్ను తన కథని నమ్ముకొని ఇలా చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ, సిరిసూచి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆడియన్స్కి, ఆల్ ద సినిమా ఆడియన్స్ అక్రాస్ ఇండియా, యూకే, యుఎస్, దుబాయ్, అన్ని చోట్ల ఎవ్రీ డే సినిమా కలెక్షన్స్ కానీ వాళ్ళ లవ్ ఫర్ గుడ్ ఫిలిం పెరగడం చూస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా, కామ్ అయిన థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్గా ఉంటుందని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రామరామలో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు. అండ్ ఈ సీన్కి ఏదైనా చేపలు కొడతారనుకుంటే కాదు, అసలు అనుకోని సీన్స్ కూడా నాకు చేపలు కొడుతున్నారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా కలుగు చేసినందుకు మా టీం అందరికీ, బుచ్చిబాబుకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నా సినిమా కెరియర్లో, నా లైబ్రరీలో నంబర్ 1 or 2 సినిమాగా నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు. మొదటి రోజు కథ విన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా వెళ్ళి నేను హగ్ చేసుకున్నాను. బట్ ఇది ఎంత రిస్క్ అయినా కదా అని నాకు తర్వాత తెలిసింది. ఇది ఎట్టైనా పోవచ్చు, బట్ ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తామంటే, మనస్ఫూర్తిగా ఎవడైనా ఏదైనా పని చేస్తే, కష్టపడి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో పని చేస్తే, అది రేజర్ ఎడ్జ్ కాదు, అది పక్క కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా కాదు, ఏదైనా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అలాంటి హిట్ మాకు ఇచ్చి నిరూపించినందుకు మా ఎఫర్ట్ అందరికీ. సో అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి చిన్న కుర్రోడికి, చిన్నపిల్లలకి, వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళతో పాటు వెళ్ళిన అమ్మమ్మలకి, తాతయ్యలకి, కొత్త ఆడియన్స్ని చూస్తాం మేము థియేటర్లో. వాళ్ళందరికీ ఇది బయటకు వచ్చి చూడాలనిపించే అలాగా కలిగించినందుకు మా సినిమా, వాళ్ళందరికీ కూడా నేను చాలా హెవీ హార్ట్తో థ్యాంక్ యూ చెప్తున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాకి జగపతి గారు చెప్పినట్టు ఇక్కడ బిగ్గెస్ట్ సపోర్ట్ అనేది వేలాది మందికి, కోట్లాది మందికి చేర్చేది మన మీడియా మిత్రులే. ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరికైతే చాలా నచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా చేతులేచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగపతి గారిని చూశాను ఫస్ట్ టైం, ఆయన పూర్తి రోల్ని ఫుల్ లెంత్లో చూశాను. అసలు ఇన్స్పైరింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒక ఆర్టిస్ట్గా నేను చూసి నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన ఇన్స్పైరింగ్ రోల్ చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ, శివరాజ్ కుమార్ గారి అదర్ యాక్టర్స్ అండ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో మేము ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేసామండి. సీన్స్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మా అందరికి బిక్కుమట్టు ఉంది. బట్ ఆబ్వియస్లీ అది వేరే స్థాయికి మా పర్ఫార్మెన్స్ కానీ, మా ఎఫర్ట్స్ని తీసుకెళ్ళిన రెహమాన్ గారికి, సార్ ఎక్కడున్నా సార్, రొంబ నండ్రి సార్, రొంబ థ్యాంక్ యూ. మీకు చాలా 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 రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.
ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మా సతీష్ గారికి ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సబ్జెక్టు, ఇంత పెద్ద భారీ బడ్జెట్ తీసుకొని మాకు ఏ రోజు కూడా ఒక్క నొప్పి కూడా లేకపోతే ఆయన కష్టం కూడా తెలియకుండా మాకు సరదాగా హ్యాపీగా 185 డేస్ షూటింగ్ చేస్తే 185నా 285 ఎన్ని రోజులు షూటింగ్ చేసాం? 185 డేస్ షూటింగ్లో ఆల్మోస్ట్ 165 డేస్ మా వెంటే ఉన్న మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, చాలా మీ సాంగ్స్ నాకు ప్లేలిస్ట్లో లైఫ్ లాంగ్ ఉంటాయి. ఎప్పుడైనా నాకు బాధగా ఉన్నప్పుడు నాకు అంత ఇన్స్పైరింగ్ లిరిక్స్ మీరు రాసినందుకు థ్యాంక్ యూ. అలాగే బాలాజీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆర్టిస్ట్ అండ్ అందరూ దీన్ని ఇంత నమ్మి ఇంత సిన్సియర్గా మనందరం పనిచేసినందుకు. పెద్ద అనే సినిమాకి సిన్సియారిటీ అవసరం. ఇంత సిన్సియర్గా వాళ్ళు కూడా నచ్చి సినిమా థియేటర్ రావాలంటే మేము కూడా అంత సిన్సియర్గా చేయాల్సి వచ్చింది. సో వాటిలన్నిటికీ నేను మనస్ఫూర్తిగా ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి బుచ్చిబాబు గారు అండ్ మీరు కలిసి ఆ బైసెప్స్ ఏదో మాకు లైవ్లో చూపిస్తే బాగుంటుందని ఇలా